హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు దగదర్తి ఏరియాలో ఉన్న ఒక నోడా అప్రూవ్డ్ వెంచర్ గురించి తెలుసుకుందాం. ముందుగా దగదర్తి ఏరియాలో జరుగుతున్న డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దగదర్తి ఎయిర్పోర్ట్ అనేది కేవలం ప్రతిపాదన మాత్రం కాదు, రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన అధికారిక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు. ఈ ఎయిర్పోర్టు సుమారు 1332 ఎకరాల అభివృద్ధి కానుంది. మొదటి దశలో సుమారు 1.4 మిలియన్లు ప్రయాణికులకు నిర్వహించే సామర్థ్యంతో నిర్మించుచున్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తీర్ణ ప్రణాళిక కూడా ఉంది. అలాగే కృష్ణాపట్నం పోర్టు, రామయ్యపట్నం పోర్టు, NH-16 కనెక్టివిటీ కారణంగా ఈ ప్రాంతం లాజిస్టిక్స్, ఇండస్ట్రీలు మరియు కమర్షియల్ పెట్టుబడులకు కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వము PPP DBFOT విధానంలో ప్రైవేట్ డెవలపర్స్ ఎంపిక కోసము టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం వచ్చి 648 కోట్లు. ఇప్పుడు మన వెంచర్ గురించి వస్తే, దగదర్తి మెయిన్ హైవే రోడ్డు నుంచి కేవలం 900 మీటర్లలోనే వెంచర్ వస్తుంది. ఇది సంజీవ్ నగర్ వద్ద వస్తుంది. వెంచర్ పేరు వచ్చి VPS ఎయిర్పోర్ట్ నోడా అప్రూవ్డ్ వెంచర్ అండి. ఈ వెంచర్ మెయిన్ రోడ్డు కేవలం 900 మీటర్ల దూరంలో ఉంది. మొత్తం 50 ఎకరాలు అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టు 100 అడుగుల రోడ్డు మరియు 40 అడుగులు 33 అడుగుల రోడ్డు కావడం విశేషము. ఈ వెంచర్ కొత్తగా లాంచ్ చేయడంతో ఇప్పటికే చాలా ప్లాట్లు బుక్ అయ్యాయి. ప్రస్తుతం ఓపెన్ ప్లాంట్లు 20 అంకణాలు కేవలం 9 లక్షలు మాత్రమే ఉన్నాయండి, అందుబాటులో ఉన్నాయి నిర్వాహకులు చెప్తున్నారు. నోడా అప్రూవ్డ్ వెంచర్ కావడంతో అవసరమైన డెవలప్మెంట్ పనులు నిబంధనల ప్రకారం పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.